అనిపిస్తుంది ఆపరేషన్ సింధూర్? చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే రక్తానికి రక్తం తీసుకోవాలని ప్రతీకారం ఇండియా వైజ్గా అందరు ప్రజలు కూడా కోరుకున్నారు. సో కొంతవరకు ఒక 60% అయితే రక్తానికి రక్తం ప్రతీకారంగా తీసుకోవడం అయితే జరిగింది. సో ఏదేమైనప్పటికీ మేము పదే పదే చెప్తూ కూడా వస్తున్నాము, ఇండియాతో కానీ నరేంద్ర మోడీ గారితో పెట్టుకుంటే పాకిస్తాన్ అనేది మ్యాప్లో లేకుండా పోతుందని చెప్పడం జరిగింది. సో చిన్న శాంపిల్ అయితే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అయితే చూపించడం జరిగింది. ఇక నాకు తెలిసి ఈ చిన్న శాంపిల్కే వాళ్ళు గజగజ వణుకుతున్నారు. కాబట్టి మళ్ళీ యుద్ధం వైపు వాళ్ళు చేసే కానీ ఆలోచన కానీ అనేది అయితే ఉండదని అనుకుంటున్నాను. అంటే వాళ్ళకి ఇంత డ్యామేజ్ జరిగినా కూడా వాళ్ళు అన్నారు కదా, మాకేమంత గాయాలు జరగలేదు, మాకేమంత నష్టపోలేదు, అంతకంత ఇండియా మీద దాడులు చేస్తామని చెప్పని వీడియోస్ పంపించారు. దాడి చేయాలంటేనే ఒక భయం అయితే ఇప్పుడు అలా క్రియేట్ అయింది. ఎంత ఇప్పుడు వాళ్ళు ఒక మేకపోతు గాంభీర్యాన్ని ఇప్పుడు ప్రవర్తిస్తున్నారు. కేవలం వాళ్ళు మురగడమే తప్ప, ఇప్పుడు మనకు గతంలో ఒక సామెత ఉంటుంది, మురిగే కుక్క కరవదన్నట్టు, వాళ్ళ కేవలం మురుగుతూనే ఉంటారు, వాళ్ళతోటి ఏం కాదు. అందుకే నరేంద్ర మోడీ గారు మనకు 24 గంటలు నిన్న నిద్రపోని పరిస్థితి, ఎక్కడ ఏం జరుగుతుంది, సైన్యం ఎలా యుద్ధంలో ఏ విధంగా ఉందనేది మొత్తం కూడా సమీక్షిస్తున్నారు. మనకు నరేంద్ర మోడీ గారు కానీ ఇండియన్ ఆర్మీ కానీ 24 అవర్స్ నిద్ర లేకుండా మనకు పనిచేస్తున్నారు. ఎలాంటి చిన్న ప్రమాదం అయితే ఇండియాకి అయితే ఇప్పుడైతే పొంచలేదండి. అంటే ఈరోజు ఇండియా వాస్గా మాక్ డ్రిల్ అనేది పెట్టారు. సో దీని మీద ఏమంటారు మీరు? ఎందుకంటే అవేర్నెస్ అనేది అంటే ప్రతి భారతీయుడికి చేరాలి. అంటే ఏ విధంగా మనం ఇప్పుడు శత్రువుల నుండి తప్పించుకోవాలి, ఏ విధంగా ఇప్పుడు వైమానిక విమానాలు ఒకవేళ దాడి చేసే ఉంటే భారతదేశం మీద ఏ విధంగా ప్రజలు అక్కడ ఒకవేళ సేఫ్టీ ఎక్విప్మెంట్స్ ఏ విధంగా చేయాలి వాటిపైన ఒక డ్రిల్ అయితే చేయడం జరిగింది. ఏది ఉన్నప్పటికీ అలాంటి అవేర్నెస్ అనేది చేయడం అయితే చాలా వరకు మంచిది. అంటే ఆపరేషన్ సింధూర్ అంటే సింధూర్ అని పేరు పెడతారని ఎక్స్పెక్ట్ చేశారా మీరు? ఎక్స్పెక్ట్ చేయలేదండి. కానీ ఎవరైతే ఇంత 27 మంది చనిపోయారో, వాళ్ళ పసుపు కుంకుమల్ని తుడిచారో, వాటికి ప్రతీకారంగానే ఒక భారతీయ మహిళ ఒక బొట్టు పవర్ ఏంటి అనేది ఈరోజు నరేంద్ర మోడీ గారు పాకిస్తాన్కు తెలియజేశారు. అదేవిధంగా నరేంద్ర మోడీ గారి పవర్ ఏ విధంగా ఉంటుంది అనేది మేము పదే అనేక సార్లు 20 రోజుల నుండి చెప్తూనే వస్తున్నాము. నరేంద్ర మోడీ గారితో వేట చాలా ప్రమాదకరమని మేము పదే చెప్తున్నాము, కానీ పట్టించుకోలేదు వాళ్ళు. ఇప్పుడు అదేవిధంగా గత 10 రోజుల నుండి కూడా మేము చెప్తున్నాము, పాకిస్తాన్లో బాంబు పేలుళ్ళు జరిగితే ఇక్కడ ఇండియాలో దివాళీ జరుపుకుంటారని చెప్పాము. అదేవిధంగా ఇండియాలో ఈరోజు దివాళీ అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇంకొకటి ఈరోజు చెప్తున్నాము, ఇప్పుడు త్వరలోనే అక్కడ ఏదైతే పాకిస్తాన్ అనేది లేకుండా పోతుందో అప్పుడు ఇక్కడ దసరా అనేది జరుగుతుంది. ఏదైతే రావణాసురుడిని హతమారుస్తేనే దసరా జరుపుకుంటారో, పాకిస్తాన్ అనేది పూర్తిగా హతమారుస్తేనే ఇక్కడ దసరా అనేది జరుపుకోవడం జరుగుతుంది. అంటే ఈ దాడులతోనైనా పాక్ వాళ్ళకి బుద్ధి వచ్చి వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారా, లేకపోతే మనల మీద ఇంకా దాడి చేస్తూనే ఉంటారంటారా? ఇక దాడి చేయడానికి లేదండి, ఇది కేవలం అంతం కాదు, ఇది ఆరంభం మాత్రమే. ఆరంభం అంటే కేవలం ట్రైలర్కే టీజర్కే ఇంత భయపడుతున్నారంటే వాళ్ళకు అంత సినిమా లేదండి. ఇది కేవలం ఆరంభం మాత్రమే, ఇంకా అంతం కాలేదు. ఇంకా అంతం అయ్యేసరికి పాకిస్తాన్ అనేది నాకు తెలిసి ఉండదు. ఇంకొకసారి మీరు అన్నట్టు వాళ్ళు దాడి చేయాలనుకుంటే కూడా ఇండియా దాడి చేస్తే ఇంకొక 1000 సంవత్సరాల వరకు పాకిస్తాన్లో గడ్డి పోష కూడా మొలవకుండా అంత స్టెమినా ఇండియాకు ఉంది, ఇండియా ఆర్మీకి ఉంది. అక్కడ గడ్డి పోష కాదండి, కనీసం మంచినీరు సౌకర్యం కూడా లేకుండా దాడి అనేది జరుగుతుంది. సో ఇప్పటికే సింధు నదీ జలాలు ఆపేశారు, ఇప్పటికే ఎడారిగా మారింది. ఇంకా ఇక నాకు తెలిసి అయితే యుద్ధం వైపు అయితే వాళ్ళు మొగ్గు చూపే పరిస్థితి లేదండి. ఫైనల్, హౌ ఇస్ యువర్ ఫీలింగ్స్ ఆపరేషన్ సింధూర్? సూపర్ అండి, ఒక భారతీయుడిగా చాలా గర్విస్తున్నాను. అదేవిధంగా ఎప్పుడైనా ఈ భారతదేశానికి నా అవసరం వస్తే ఈ భారతదేశం కోసం నా ప్రాణత్యాగానికైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇంకా కూడా భారత సైన్యంతో కాకుంటే ఇంకా మాకు భారత యువతకు ఒకసారి పిలుపునివ్వండి. భారతదేశం కోసం ఎప్పుడూ వేచి చూస్తూ ఉంటాం. థ్యాంక్ యూ.